నమస్కారం. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురం నగరానికి పేరు పెట్టిన ఈ దైవిక స్థలం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయం. కాని దీని వెనుక దాగి ఉన్న కొన్ని రహస్యాలు మీకు తెలియకపోవచ్చు. ఆ ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నా. ఈ ఆలయం ఎలా ఏర్పడిందో తెలుసా? ఇది 8వ శతాబ్దంలో ఏర్పడినప్పటికీ దీని మూలం మరింత పురాతనం. ఒకసారి దివ్య మహాపురుషుడు అన్బు ఇలయమాన్కు ఒక బాలుడు రూపంలో కనిపించాడు. ఆ బాలుడు ఆలయంలోని శాలిగ్రామాన్ని నోట్లో పెట్టుకుని ఆటాడు. కోపంతో వెంటాడిన మహాపురుషుడు ఆ బాలుడు భగవాన్ విష్ణువే అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అనంతకాడులో ఒక ఇల్లుప్ప చెట్టు కింద విష్ణువు అనంత సేనం రూపంలో కనిపించాడు. ఆ చెట్టు పడి 18 అడుగుల పొడవుగల భగవాన్ విగ్రహంగా మారింది. ఇది మా తెలిసిన చరిత్ర కాదు, కానీ పురాణాల్లో దాగిన ఈ కథ చాలామందికి తెలియదు. ఈ ఆలయం కేరళ స్టైల్లో ఉన్నా దాని గోపురం తమిళనాడు ద్రావిడియన్ ఆర్కిటెక్చర్కు ఇరుక్కుంది. కేరళలో ఇలాంటి ఎత్తైన చెక్కిలో చెక్కిన గోపురం మరొకటి లేదు. ఇది తిరువట్టారులోని అదికేశవ పెరుమాళ్ ఆలయానికి రీప్లికా. ఎందుకు? ఎందుకంటే ఈ ఆలయం మూల స్థానం కాసరగోడులోని అనంతాపురం ఆలయం అని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. ఇక్కడి విగ్రహం 12,500 శాలిగ్రామ రాళ్లతో చేసినది, నేపాల్ గండకీ నది నుంచి తెచ్చినవి. ఇది భగవాన్ విష్ణువు స్వయం ప్రకటించుకున్న రూపం.